నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కామారపు వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన వాసవి మాత. జిల్లా కేంద్రంలో కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించిన ఆర్య వైశ్యులు. సాహితీ రంగంలో పలువురు పాలమూరు కవులకు పురస్కారాలు. జిల్లాలో ఎంతో మంది ప్రతిభ గల కవులున్నారన్న నందిని సిద్ధారెడ్డి. ఏనుగొండలో 1989-90వ సంవత్సరంలో 7వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం. గురువులను సన్మానించిన పూర్వ విద్యార్థులు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని 1,11,11,111 రూపాయల 11 పైసలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ గుప్తా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో అలంకరించామని నా పేరు బాలకృష్ణ గుప్తా, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని. ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రులు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. ఇవాళ 4వ రోజు ధనలక్ష్మి అలంకారము, మహాలక్ష్మి అలంకారము. ఈ దేవస్థానము 67 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇప్పటి వరకు గతంలో ఎవరు చేయనంత 1,11,11,111 రూపాయల 11 పైసలతో అలంకారం చేస్తున్నాం. ఇవాళ ఇది అంతర్ భక్తుల సహకారము మరియు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరి సహకారంతో ఈ విధంగా జరుగుతుంది కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు 350 నుంచి 450 వరకు కుంకుమార్చన మరియు అన్నదానము 1000 నుంచి 1500 మందికి అన్నదానం జరుగుతుంది. ఇక్కడ భక్తుల సహకారంతోన ఈ సంవత్సరము మా కళ్యాణ మండపాన్ని కూడా ఆధునీకరించి అన్ని సౌకర్యాలు, సకల సౌకర్యాలు ఆధునీకరించి చేశాము. ఏసీ ఫంక్షన్ హాల్గా చేశాము. ఈ విధంగా భక్తుల సహకారంతో చేస్తున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా గత కమిటీ మా ఆర్యవైశ్య సంఘానికి బంగారు చీర 3 కిలోల 700 గ్రాములతో చేయించారు. కాబట్టి మాకు తెలంగాణలో ఫస్ట్ అన్నట్లు ఇక్కడ
ఇది జై వాసవి మాత. ఇవాళ ధనలక్ష్మి అలంకారము నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధనలక్ష్మి అలంకారం చేశాము. ఆ అలంకారానికి డబ్బులతో అలంకరించాము. ఆ క్యాష్ ఎంత అంటే 1,11,11,111 రూపాయల 11 పైసలు. ఈ విధంగా అలంకారం చేశాము. ఇదంతా భక్తుల సహకారము, కమిటీ సహకారము, అన్ని సంఘాల సహకారంతో చేశాము. ఇది ప్రతిరోజు కుంకుమార్చనలు జరుగుతున్నాయి, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాహన సేవ ఈ విధంగా ఉంది. దుర్గాష్టమి కూడా కార్యక్రమం మేము క్లాక్ టవర్ దగ్గర జులూస్ ఉంటుంది. భక్తులు శోభాయాత్రలో చాలా అధిక సంఖ్యలో పాల్గొంటారు. మినిమం ఒక 4 నుంచి 5 వేల మంది ఉంటారు ఆ రోజు. ఈ విధంగా ప్రతిరోజు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీంకళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఈ రోజున శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారిని విశేషమైనటువంటి లక్ష్మీ రూపంలో అలంకరించుకోవడం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, పంచామృత ఫల రసాలతో అభిషేకాలు, ఆ తర్వాత దాదాపుగా 1 కోటి రూపాయలపై చీలుకతో అమ్మవారికి విశేషమైనటువంటి లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు సాయంత్రం వచ్చేటువంటి భక్తులకందరికీ కూడా లక్ష్మీ ప్రసాదంగా రూపాయి బిళ్ళలను కూడా భక్తాదులకందరికీ కూడా లక్ష్మీ ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి సాయంత్రం జరిగేటువంటి గజవాహన సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తాదులకందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉంటుంది. కాబట్టి భక్తులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని తరించాల్సిందిగా. పాలమూరు సాహితీ కవిత పురస్కారాల దినోత్సవం సందర్భంగా జిల్లా కవులకు సాహితీ అకాడమీ ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు కవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాహితీ అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పలువురు కవులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది ప్రతిభ గల కవులు ఉన్నారని కొనియాడారు. పురస్కారాలు అందుకున్న వారిని ఈ సందర్భంగా అభినందించారు. అది కవిత్వం ఏదైనా సరే సజీవంగా ఉంటుంది. సజీవంగా తీసుకునేటటువంటి శక్తి ఆయా సందర్భాలు, కాల సందర్భాలు, దాన్నే కవి సమయం అని. కవికి ప్రాసంగికత ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రజలతో ముడిపడి ఉన్నాం, జీవితంతో ముడిపడి ఉన్నాం. ఆనాటి కాల పరీక్షకు తట్టుకొని నిలబడగలిగేటటువంటి శక్తి ఉన్నప్పుడు ఇంకొక కాలంలో అది తిరిగి ప్రాణం పోసుకుంటుంది, మొలకెత్తుతుంది, గర్జిస్తుంది, నిలబడుతుంది. అట్లాంటి కవిత్వం తెలంగాణలో చాలా మంది రాస్తారు. నాకు తెలిసి బాగా గుర్తున్నది, నేను 76లో హైదరాబాద్కి వచ్చినప్పుడు యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ కవిత్వాన్ని ప్రేమించినందుకు చాలా మంది కవుల దగ్గర తిరిగినప్పుడు ఒక ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే, పేరు చెప్పక్కర్లేదు కానీ ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే, ఒక పెద్ద కవి, ప్రముఖ కవి, ఆనాటికి బాగా వెలుగుతున్నటువంటి ఒక కవి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే కాళోజీ కవి ఏంటిది అని అన్నాడు. ఎందుకు కవి ఏంటిది అంటే ఆయన తెలియ రాదన్నాడు. నాకు ఇప్పుడు అంతకాల గట్టిగా మాట్లాడడానికి దమ్ము కూడా లేదు. కానీ నేను ఆనాటి నుంచి ఆలోచిస్తుంటే నాకు సమాధానం ఎప్పుడు దొరికిందంటే, ఆ సమాధానం ఆనాడు ఆయన అన్నదానికి వ్యాఖ్యానం సమాధానం నాకు 1996లో దొరికింది. 96లో దొరికింది ఏంటంటే ఆయన మనసు బాగా తిరిగి మళ్ళీ 2009లో మళ్ళీ రిపబ్లిక్ డే పరేడ్ ఉత్సవాల్లో తెలంగాణ బతుకమ్మను, ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ ఉత్సవాల్లో బతుకమ్మను తిరిగి ఒక శకటంగా మార్చి అక్కడ ప్రదర్శించేటటువంటి స్థాయికి ఉద్యమం తీసుకొచ్చింది. ఎందుకు ఇవి జరుగుతాయి? ఎందుకు ఇట్లా కాలంలో ఇట్లాంటి మార్పులు, ఇట్లాంటి సంచలనాలు ఎందుకు జరుగుతాయి? ఇట్లాంటి సంచలనాలు జరిగితేనే అది సంస్కృతి అవుతుంది. అట్లాంటి సంచలనాలలో కూడా తట్టుకొని నిలబడగలిగినటువంటిదే నిజమైనటువంటి సంస్కృతి. అలాంటి సంస్కృతి తెలంగాణకు. కాబట్టి ఏనుగొండలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 1989-90వ సంవత్సరంలో 7వ తరగతి చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఏనుగొండలోని ఆ పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అప్పటి తమ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల అనంతరం తామంతా ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ శ్రమకు, మీ అభిమానానికి, మీ యొక్క కృషికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. అయితే మీ అందరినీ కూడా మేము చాలా అభినందిస్తూ, మీరు జీవితకాలంలో సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో మీరు జీవించి మీ కుటుంబాలను సంతోషంగా తీర్చిదిద్దుకోవాలని మేము కోరుతున్నాం. 90 పూర్వ విద్యార్థుల సమ్మేళనము చాలా చక్కగా జరుపుకున్నందుకు మరి విద్యార్థులు ఎంతో కృషి చేసి చాలా కృషితో చక్కని బతుకమ్మ పండుగ మాదిరిగానే మరి దసరా సెలవులలో విద్యార్థులు చక్కటి విద్యార్థులు తర్వాత గురువులను సత్కరించి మరి వాళ్ళతో పంచుకున్నందుకు ఈరోజంతా చాలా ఆనందదాయకంగా ఉంది. మరి దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భం. పెనుగొండ ప్రాథమిక పాఠశాల 7వ తరగతి విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయులను సన్మానించి వారి మన్ననలను అందుకోవటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్తులు, పూర్వ విద్యార్థులందరూ పాల్గొని ఎంతో శ్రమ కోర్చి వివిధ విద్యార్థుల నుండి సమాచారాన్ని సేకరించి విద్యార్థులందరూ ఉపాధ్యాయులను గౌరవించడం చాలా సంతోషకరమైన విషయము. దసరా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బతుకమ్మ కార్యక్రమం ప్రకారం కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ये प्रोग्राम में हमारे पूरे स्कूल के पूरे साथी पूरे आए से उसको बहुत खुशी हुई। आज के तारीख में पूरे एक ऐसा दिख रहा है कि ईद एक त्यौहार है। आज कुछ ना हिंदू ना मुस्लिम सब मिल के एक कुछ जश्न मना रहे, कुछ ईद कर रहे हैं हमारे पूरे हमारे गम भूल के। और हमारे साथ हमारे पढ़ाई से सार से उन लोग हैं, उनको भी मैं शुक्रिया अदा करना चाह रहा हूँ। मैं ऐसा दिख रहा है कि कुछ प्रोग्राम ऐसा न दिख रहा मेरे को, हिंदू मुसलमान सब मिल के एक ईद कर रहे हैं हम लोग, एक कुछ वैसा दिख रहा। और सबको मैं एक दसरा का मुबारकबाद भी देना चाह रहा हूँ सबको। స్టార్టింగ్ ఇద్దాం మళ్ళీ. ఈరోజు 98 మంది విద్యార్థులు అందరం కూడా 7th క్లాస్ బ్యాచ్ తరపుకించి ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ గురువులను పూజించడం యొక్క ఆనవాయితీగా ఈరోజు దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు అందరం కూడా అందరి సహకారంతో ఈరోజు విజయవంతంగా మా గురువులని సన్మానం చేసుకోవడం జరుగుతుంది. ఈ గురు పూజ మహోత్సవానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరి నాతోటి విద్యార్థులందరికీ మా స్టూడెంట్స్ అంతా 27 సంవత్సరాల క్రితం 7th క్లాస్ బ్యాచ్ మాది 1989-90 బ్యాచ్ వల్ల మేమంతా కలవడం చాలా సంతోషకరమైన విషయం. 27 సంవత్సరాల తర్వాత ఒకరొకరు ఒక విధంగా లైఫ్ సెటిల్మెంట్ చేసుకొని జాబులు చేసుకుంటూ, కొంతమంది మాత్రమే జాబులు, మిగతా వాళ్ళందరూ ఎవరికి తగ్గ వాళ్ళు వృత్తిప్రదంగా బిజినెస్ చేసుకుంటూ వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంతో ఉంటూ ఇలా కలుసుకోవడం చాలా బాగుంది. మయన్మార్లోని రోహింగ్యాల సమస్య ఒక జాతీయ సమస్యగా మారిందని టీఆర్ఎస్ నాయకులు బెక్కం జనార్దన్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రోహింగ్యాల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిపై ఉందని అన్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం వారిని కూడా మనుషులుగా గుర్తించి వారికి ఆశ్రయం కల్పించేందుకు మయన్మార్ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ రోహింగ్యాల సమస్య ఇప్పుడు ఒక అంతర్జాతీయ సమస్యగా మారింది. భారతదేశంలో కూడా వేలాది మంది రోహింగ్యాలు ఇక్కడ కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ జీవిస్తున్నారు. అట్లాంటి వాళ్ళను ఈరోజు కేంద్ర ప్రభుత్వం అకారణంగానే ఎట్లాంటి విచారణ లేకుండానే టెర్రరిస్టులు అనే ముద్ర వేసి తరిమేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మాటకు వస్తే ఈ దేశంలో ఉన్న చాలామంది అగ్రవర్ణాల వారు, ఆర్యులు, విదేశం నుంచి వచ్చిన వాళ్ళే. ఈ దేశ మూలవాసులు నిజంగా ద్రావిడులు మాత్రమే. అట్లా అని చెప్పి మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ విదేశంకి వెళ్ళి వచ్చిన ఆర్యులంతా కూడా మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోవాలి, దేశం నుంచి ఎలగొట్టాలనే సిద్ధాంతం ఎంత తప్పు. అదేవిధంగా రోహింగ్యాలను కూడా బలవంతంగా ఈ దేశం నుంచి టెర్రరిస్టులనే ముద్ర వేసి చేయడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఏ మనిషి అయినా, ఏ జీవైనా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందనేది ఈరోజు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా, మానవత్వానికి వ్యతిరేకంగా, తర్వాత నాగరికతకు వ్యతిరేకంగా
ఈరోజు ఏ ప్రభుత్వాలు పనిచేసినా ఏ నాయకులు పనిచేసినా కానీ అది అనాగరికమవుతుంది, అప్రజాస్వామికమవుతుంది తప్ప మరొకటి కాదు. ఈ సామ్రాజ్యవాద మిలిటరీ నేపథ్యం అనేది ఇది ఇక్కడ ప్రధానంగా పనిచేస్తుంది. కాబట్టి సామ్రాజ్యవాద మిలిటరీ నియంతృత్వ విధానం ఏదైతుందో వాటిని మనం ఖండించాలి. ఈ సామ్రాజ్యవాదులకు మిలిటరీ వాళ్లకు ఒక తుపాకీ తప్ప మెదడు అనేది ఉండదు. తుపాకీలో గుళ్ళు ఉంటుంది, చేతిలో తుపాకీ ఉంటుంది, కానీ మెదడులో ఆలోచన ఉండదు అనేది ఒక వివాదం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం ప్రకారం ఈ మిలిటరీ పద్ధతులకు వాటికి స్వస్తి పలికి ఈరోజు బౌద్ధం అనేది ఒక అంతర్జాతీయంగా శాంతిని కాంక్షించే ఒక సంస్థ, ఒక మతం. కాబట్టి అందరూ కూడా మానవత్వం, ఏ మతమైనా, ఏ ప్రదేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ నాయకుడైనా మానవత్వానికి మనం మద్దతు ఇవ్వాలి. మనుషులను ప్రేమించాలి, బాధితులను మరి బాధించవద్దు. ఈ పద్ధతిలో మనందరం కూడా ఈ రోహింగ్యా సమస్యను కూడా మానవత్వ కోణంతో, మానవీయ కోణంలో ఆలోచించి ఆ పరిష్కారం వైపు అందరం కూడా అంతర్జాతీయ సమాజం అడుగులేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇక మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రిషి అకాడమీ ఆధ్వర్యంలో ఐఐటి నీట్ కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ప్రముఖ మానసిక నిపుణులు లక్ష్మణ్ చేత వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్ పలు అంశాలపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఇందులో అభ్యర్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎలా అధిగమించాలో వివరించారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఏ అంశాలపై దృష్టి సారించాలో కూడా ఆయన ఈ సందర్భంగా వారికి తెలిపారు. అకాడమీ అండ్ ఐఐటి అకాడమీ ఆధ్వర్యంలో పిల్లలకి లాంగ్ టర్మ్ తీసుకునే నీట్ పిల్లలకి, ఐఐటి పిల్లలకి సైకాలజిస్ట్ లక్ష్మణ్ గారి చేత పర్సనాలిటీ డెవలప్మెంట్, జాతీయ స్థాయిలో జరిగే పరీక్షలకి ఎలా సంసిద్ధం అవ్వాలి, వాళ్ళల్లో ఉన్నటువంటి మానసిక రుగ్మతలు ఏమున్నాయి, వాటిని ఎలా తొలగించాలి, వాటిని ఎలా తొలగించుకోవాలి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎలా ఉండాలి, పిల్లలు ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలని చర్చించడం కోసం వివి కన్వెన్షన్ హాల్లో నీట్ పిల్లలకు, ఐఐటి పిల్లలకు కౌన్సిలింగ్ మోటివేషనల్ స్పీచ్ ఇవ్వటం జరుగుతుంది. ఇటువంటి మోటివేషనల్ క్లాసెస్ హైదరాబాద్ కార్పొరేట్ కాలేజీలలో ఎక్కడా కూడా ఇవ్వటం జరగదు. సీట్ రావాలి అంటే పిల్లలు ఎంత కష్టపడాలి, పేరెంట్స్ ఎంత బాగా వాళ్ళ కోఆపరేట్ చేయాలి అనే విషయం ఆధారంగా ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ దీనికి సహకరించిన అందరి పేరెంట్స్కి మరియు మా విద్యార్థులకి ధన్యవాదాలు. ఈ నెల 25న ప్రపంచ ఫార్మసీ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నామని జిల్లా ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు యోగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఫార్మసిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఇక్కడ విచ్చేసిన మీడియా విలేకరులకు, మీడియా మిత్రులకు నమస్కారాలు. ముఖ్యంగా రేపు 25 సెప్టెంబర్ వరల్డ్ ఫార్మసీ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది పెద్ద ఎత్తున మహబూబ్నగర్లో జరుపుతున్నాం కాబట్టి మొదటిసారిగా ద రిజిస్టర్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ తరఫున మరియు ఫార్మసీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఫార్మసిస్టులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. మేము ఈ ఉద్దేశము, ఈ ఫార్మసీ డే జరపడానికి కారణం కూడా ఫార్మసిస్టులంతా ఏకమై సమాజంలో జరుగుతున్న అవకతవకలను మనం అడ్డుకోవాలంటే మనం యూనిటీగా ఫామ్ కావాలి. మనకున్న సమస్యలు చర్చించుకోవాలి. మనకున్న సమస్యలని మంత్రుల ముందర, అధికారుల ముందర ముందుంచాలి. ఇప్పుడున్న వ్యవస్థలో చాలా షాపులలో మాత్రం, మెడికల్ షాపులలో ఫార్మసిస్టులు కరువైనరు. అద్దెలకు సర్టిఫికేట్లు తీసుకొని ఇక్కడ అద్దెకి ఇచ్చి అక్కడ వేరే దగ్గర జాబ్ చేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాని కొరకు ఫార్మసిస్టులు అంతా ఒక యూనిటీగా ఫామ్ అయి మనం అధికారులను నిలదీసినప్పుడే ఇవన్నీ జరగకుండా మనం అడ్డుకోగలుగుతామని మేము పత్రికాముఖంగా అందరు మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని అందరు ఫార్మసిస్టులు పాల్గొని జయప్రదం చేయాలని, ర్యాలీకి 8 గంటలకు ర్యాలీ జరుగుతుంది రేపు సోమవారము. ర్యాలీకి అందరు ఫార్మసిస్టులు ఆఫ్రాన్ ధరించి 8:30కు మున్సిపాలిటీ గ్రౌండ్కి చేరుకోవాలని కోరుతున్నాను. వరల్డ్ ఫార్మసిస్ట్ డే 25 సెప్టెంబర్ 2017 జరుపుకుంటున్నాం. మహబూబ్నగర్లో జరుపుకుంటున్నాం.
ఇక్కడ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ డెవలప్మెంట్స్ గురించి చెప్తున్నాను. ఏమవుతుందంటే ఫార్మసీ కౌన్సిల్ ఆన్లైన్ రెన్యువల్ అండ్ రిజిస్ట్రేషన్ ఇంటి దగ్గర నుంచి కూడా రెన్యువల్ చేసుకోవచ్చు, మరియు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మాత్రమే కౌన్సిల్కి పోవడానికి వెళ్ళాల్సి ఉంటుంది. అతి త్వరలోనే అంటే వితిన్ సేమ్ డే కూడా సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అక్కడ. దాంతోపాటు ప్రతి పైలట్ మాబునార్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది ఫార్మసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసము. మిత్రులు మా సోమశేఖర్ సార్ అడిగినందుకు అంటే డిమాండ్ చేసినందుకు ప్రతి 5 సంవత్సరాల్లో 2 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కంపల్సరీ అటెండ్ అవుతూనే వాళ్ళకు రిన్యూవల్స్ చేయబడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన వాసవి మాత. జిల్లా కేంద్రంలో కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించిన ఆర్య వైశ్యులు. సాహితీ రంగంలో పలువురు పాలమూరు కవులకు పురస్కారాలు. జిల్లాలో ఎంతో మంది ప్రతిభ గల కవులున్నారన్న నందిని సిద్ధారెడ్డి. ఏనుగొండలో 1989-90వ సంవత్సరంలో 7వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం. గురువులను సన్మానించిన పూర్వ విద్యార్థులు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.